నమస్కారం చేతన్ గారు. నమస్తే మేడం. చేతన్ గారు, నరాల బలహీనత గురించి నిజంగా ఎంత చెప్పినా కూడా ఇంకా చాలా మందికి డౌట్స్ వస్తూ ఉందండి. సో దీన్ని ఏ విధంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు, రాకుండా ఎలాంటివి మనం చేసుకోవాలి, వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలాంటి మెడికేషన్ తీసుకోవాలి అని, సో దీని గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాను. బైన్సా అంటే ఒక ఊరుంది నిజామాబాద్ జిల్లాలో. ఓకే. అక్కడ నుంచి మన కాడికి ఒక పేషెంట్ వచ్చిండ్రు అన్నమాట. వచ్చినప్పుడు ఏమన్నారంటే, నాకు అరికాల్లో స్పర్శ లేదు, అరికాల్లో స్పర్శ లేదు, నడుస్తుంటే కొన్నిసార్లు పడిపోతా కూడా, అయ్యో, మళ్ళా ఈ కాళ్ళు మొత్తం లాగుతాయి, తిమ్మిర్లు వస్తాయి. అంటే చీమలు 1,00,000 చీమలు కలిసి మొత్తం నా కాళ్ళని బైట్ చేస్తున్నాయి. అట్లాంటి ఫీలింగ్ వస్తుంది నాకు. తొడ భాగంలో నొప్పులు ఉన్నాయి నాకు, మళ్ళీ నడుము భాగంలో నొప్పి. ఇవి వింటే మీకు ఏమనిపిస్తుంది? అరే పక్క ఆయనకు నరాల నొప్పి ఉంది, నరాలు ఇక్కడ ఎఫెక్ట్ అయినాయి. కానీ యాక్చువల్గా ఏంటంటే ఈ పేషెంట్కి డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ ఉంది. డీజనరేటివ్ డిస్క్ డిజీజ్ అంటే నడుము భాగం మెడ భాగంలో ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంటుంది, మెయిన్ నరం అది మన బాడీకి. నరాలు ఇట్లా డ్యామేజ్ అవుతే ఇట్లా షాక్ రావడం, తిమ్మిర్లు రావడం, మంట రావడం ఈ పేషెంట్కి అట్లనే ఉండే. ఇవి ఎందుకు అవుతాయి? నొప్పి అన్నా ఉండాలి, లేకపోతే స్పర్శ అన్నా ఉండొద్దు. కానీ ఇట్లా తిమ్మిర్లు రావడం, మంట రావడం, షాక్ కొట్టినట్టు అవ్వడం, ఇవన్నీ దేనికి కారణం? షాక్ ఎప్పుడు కొడుతుంది? కరెంట్ పాస్ అయితే కొడుతుంది కదా. కరెంట్ పాస్ అయితే కొట్టదు. అంటే ఏదైనా మీరు వైర్ పట్టుకున్నారు అనుకోండి, కరెంట్ చక్కగా పాస్ అవ్వకపోతేనే మనకు షార్ట్ సర్క్యూట్లు అవ్వడం ఇవన్నీ అవుతాయి కదా. కరెంట్ వైర్లలోకి వెళ్ళి చక్కగా పాస్ అయితే ఏమవుతుంది? బల్బ్ వస్తుంది, టీవీ నడుస్తుంది, ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది, అవునా కదా. నిజమైన కరెంట్ పాస్ అవుతుంది మన బాడీలో. అది ఏడికెళ్ళి పాస్ అవుతుంది? మన బ్రెయిన్ స్పైనల్ కార్డ్లకి వెళ్ళి మొత్తం బాడీలో పాస్ అవుతుంది. అందుకే నరాలు కరెంటు తీసుకొని పోతాయి. ఇప్పుడు నరాలు ఎక్కడైనా ప్రెస్ అవుతున్నాయి అనుకోండి, ఇప్పుడు వైర్ ప్రెస్ అయింది అనుకోండి, కరెంట్ చక్కగా తీసుకపోతుందా? పోదు కదా. దాని మీద ప్రెషర్ పడుతుంది, తీసుకపోదు. అట్లనే అవుతుంది. ఇప్పుడు నడుము భాగంలో మెడ భాగంలో ఏమైతుందంటే బొక్కలు ఉంటాయి. ఏ బొక్కలు? వర్టిబ్రల్ కాలం అంటారు దాన్ని. ఇప్పుడు ఒకటొకటి ఇట్లా ఉంగరం లాగా ఉంటది. ఈ ఉంగరాలు కంటిన్యూస్లీ అన్ని ఉంగరాలు ఉంటాయి అనుకోండి లైన్ లా, ఈడికెళ్ళి కింద వరకు అవే పూసలు అంటారు కదా, ఉంగరాలు అనుకోండి మీరు. L4 L5 లో ప్రాబ్లం ఉంది అంటే ఏంది? బొక్కలు ఉన్నాయి 2, L4 ఒకటి, L5 ఒకటి, ఉంగరం లాగా ఉన్నాయి అవి. దాని మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు ఉంగరం ఏం పోతుంది? ఏళ్లలో పోతుంది కదా. ఒక పెద్ద ఏళ్ళు ఉందనుకోండి, ఇక్కడ నుంచి నడుము వరకు కింద వరకు మొత్తం ఉంగరాలు పెట్టిండ్రు దాంట్లో. దాన్ని వర్టిబ్రల్ కాలం అంటారు. అయితే వర్టిబ్రల్ కాలం ఏదైతే ఉంగరాలు ఉంటాయి కదా, ఇవి జర డ్యామేజ్ అయినాయి అనుకో. అంటే ఎందుకు అవుతాయి అంటారు అలా? ఎందుకు అవుతాయి? ఇప్పుడు కొందరు ఫిజికల్ యాక్టివిటీ చెయ్యరు, మొత్తం రోజు కూర్చొని చేయడం పని. ఇప్పుడు ఈయనది ఏముంది? బిజినెస్ ఉండే, మొత్తం రోజు బిజినెస్లు చూసుకోవడం, షాప్ చూసుకోవడం, మళ్ళీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుండే. ఏమో ఎక్స్పోర్ట్ అంటే ఆ ఊర్లోకి వెళ్ళి పక్కకున్న ఊర్లలో మొత్తం చీరలు అవి ఇవి బిజినెస్ అవి ఇవి ఏమేమో ఉండే ఆయనకు. అయితే ఏమవుతుంది అక్కడ? ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ వల్ల, ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ వల్ల ఇట్లా అవుతుంది. మళ్ళీ ఇక్కడికి ఆగలేదు. ఈ అరిచేతుల్లో కూడా తిమ్మిర్లు ఉండే. అంటే మెడ భాగం ఉంటది కదా, అది చేతులకు సప్లై చేస్తుంది. నడుము భాగం ఉంటది కదా, కాళ్ళకు సప్లై చేస్తుంది. ఓన్లీ కాళ్ళల్లో ఉంది అంటే నడుము భాగంలో ప్రాబ్లం, ఓన్లీ చేతుల్లో ఉందంటే మెడ భాగంలో ప్రాబ్లం, రెండిట్లో ఉందంటే మొత్తం ప్రాబ్లమే ప్రాబ్లం. అట్లా అయి ఆ పేషెంట్ కి ఎవరో చెప్పిండ్రు ఇక్కడ పోతే మంచిగా అవుతుంది అంటే ఆడికెళ్ళి వచ్చిండ్రు. ఆడికెళ్ళి రావుడు కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నిజామాబాద్కి వెళ్ళి హైదరాబాద్కి మనిషి వస్తున్నాడు అంటే బస్సులో వస్తాడు. ఇప్పుడు ఈయన కార్లో వచ్చిండు. కార్లో ఎట్లా? కూర్చొని కాదు, పడుకొని. ఎందుకంటే ఆయనకు సరిగా కూర్చొని కూడా రావట్లేదు. ఆయనకు మొత్తం మన మందులకి నొప్పులు, తిమ్మిర్లు, మంటలు. ఇట్లా నిల్చుంటే ఇట్లా షాక్ కొడుతుంది సార్ నా కాళ్ళల్లో అంటుండ ఆయన. కూర్చొని అంటే కూర్చొను, మళ్ళా తిమ్మిర్లు అయిపోయి నా కాళ్ళు కూడా ఇట్లా జరగట్లేదు, కట్ అయిపోతుంది కదా కరెంట్, అవునా కదా. ఇప్పుడు మీరు హెయిర్ డ్రైయర్లు ఉంటాయి, ప్లగ్ పెడితేనే పని చేస్తాయి కదా అవి. సడన్ గా ప్లగ్ తీసేస్తే ఏమైతుంది? పని చేయదు. అట్లా ప్లగ్ సరిగా లేదు, ప్లగ్ లో ప్రాబ్లం ఉందంటే ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుంది కదా, అట్లనే అవుతుంది.
ఈ పేషెంట్ కి ఆపరేషన్ చేయించుకోవాలన్నారు. ఆపరేషన్ వద్దు నాకు అని అనుకున్నారు ఇక. హోమియోపతిలో మార్గం ఆపరేషన్ లేకుండా ఉంది అంటే మన కాడికి వచ్చిండ్రు. ఓకే. ఆ పేషెంట్ కి మనము 4 నెలలు అయిపోయింది ట్రీట్మెంట్ అయి. మనం ఏం చెప్పినాం, ఒక 3-4 నెలలు మెల్లగా తగ్గుతుంది, మెల్లగా తగ్గుతుంది. ఒక 7-8 నెలలు అయితే మీకు ఇట్లా షాక్ రావడం, తిమ్మిర్లు రావడం, ఇట్లా చీమలు కరిచినట్టు అవ్వడం, అరికాల్లో మంటలు రావడం, స్పర్శ లేకపో, ఇవన్నీ తగ్గుతాయి అనేసి చెప్పినాము. ఈ పేషెంట్ కి 3-4 నెలల్లోనే 99% సిమ్టమ్లు అన్ని వెళ్ళిపోయినాయి. సూపర్. మనం ఏమన్నా ఆపేస్తా, ఇప్పుడు నేను మొత్తం పని చేసుకుంటున్నా, తిరుగుతున్నా, నా బిజినెస్ నడుస్తుంది, అన్ని నేను చేసుకుంటా అంటే మనం ఒకటే చెప్పినాము. ఇప్పుడే కాదు, అప్పుడు మళ్ళా ఫ్యూచర్ లో రావద్దు కదా. మొత్తం మంచిగా అయినప్పుడు వరకు వాడే 1 year వాడిపించినాం, దాని తర్వాత బంద్ చేపించేసినాం. మళ్ళీ అలాంటి ప్రాబ్లం మళ్ళీ రాదంటారా ఇంకా ఫ్యూచర్ లో? రావద్దు, మనం చెప్పినాం కదా, డైలీ జరా సేపు వాకింగ్ చేసుకోండి, చేయాల్సిందే, జరా యోగా చేయండి. ఇప్పుడు మీ ఏజ్ కూడా 58 59, జరా జాగ్రత్తగా ఉండండి. కరెక్ట్ కదా, మెయింటెనెన్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బండి కొన్నాం, అది నడిపిస్తూనే ఉన్నాం. 2 కూర్చొని పోవాలి, 3 కూర్చొని పోతున్నారు, 4 కూర్చొని. ఈ మధ్య కాలేజ్ పిల్లలు 4 కూడా ఒక బండి మీద కూర్చొని పోతారు. అవునా కదా? అవునండి. దాని ఇంజన్ ఏమైతే పాడవుతుంది, అది ఒకటి. మళ్ళా ఇప్పుడు 2 కూర్చొని పోతే కూడా దానికి టైం టు టైం సర్వీసింగ్ చేయాలి కదా. అవును. ఆ సర్వీసింగ్ టైం టు టైం మన బాడీ కూడా అడుగుతుంది కదా. స్ట్రెచింగ్ చేసుకోవాలి, ఎక్సర్సైజులు చేసుకోవాలి, జర వాకింగ్ చేయాలి, యోగా చేయాలి. ఇది మెయింటెనెన్స్ బాడీది. బండికి మెయింటెనెన్స్ కి ఇస్తాము, ఎందుకంటే అమ్ముతే రీసేల్ వాల్యూ వస్తుంది అనేసి. అవునా కదా? మన పని అయిపోయినాక అమ్ముతే రీసేల్ వాల్యూ వస్తుంది అనేసి. మన పని శరీరంతో అయిపోయినాక, మనం చచ్చిపోయినాక, మన ఆత్మ పోయినాక ఇది వేరే వాళ్ళకి పనికిరాదు అనేసి మనం దీన్ని ఎట్లా వాడితే అట్లా వాడుకుంటే ఎట్లా? అవునా కదా? జర మంచిగా పెట్టుకోవాలి మనం. అయితే దాంతో పాటు నేనేం చెప్తా అంటే, మీరు మీ నరాలు గట్టిగా అవ్వాలి అంటే విటమిన్ డి మంచిగా పెట్టుకోవాలి, విటమిన్ B12 మంచిగా పెట్టుకోవాలి, విటమిన్ B6 మంచిగా పెట్టుకోవాలి, విటమిన్ B3 B6 B9 B12 అంటే బి కాంప్లెక్స్ ఓవరాల్. నేనేం చెప్తా అంటే, ఇప్పుడు పప్పులు ఉంటాయి కదా, ఏ పప్పు అన్నా సరే, అది కందిపప్పు ఉండొచ్చు, పెసరపప్పు ఉండొచ్చు, పుట్నాల పప్పు ఉండొచ్చు. పెసరపప్పుతో ఏం తయారైతుంది మీరు చెప్పండి? పప్పుచారు. ఇంకా పెసరపప్పుతో కొంతమంది బూర్లు కూడా వేసుకుంటారు, మా సైడ్ బూర్లు వేసుకుంటాం. పెసరట్టు ఎంత ఫేమస్. పెసరట్టు మీరు బూర్లు తినండి, పెసరట్టు తినండి, వడలు ఫ్రై అయిపోతాయి కదా. ఫ్రై వద్దు, ఉడికించడమే కావాలి. పెసరపప్పు తోటి మీరు పెసరట్టు చేసుకోండి. మీకు ఒకటి తెలుసా, నెల్లూరు దాటినాక ఊర్లు ఉంటాయి కదా కొన్ని, అవి దాటినాక డైరెక్ట్ చెన్నై పోతారు. చెన్నైలో పెసరట్టు దొరకదు అనేసి అక్కడ వాళ్ళు ఆంధ్రాకి వచ్చి పెసరట్టు తినిపోతారు. మీకు తెలియదు కదా ఇది అంత. అంటే బార్డర్ లో దొరుకుతుండొచ్చు చెన్నై నుంచి ఒక 50-60 కిలోమీటర్లు, కానీ పెసరట్టు కోసం వస్తారు వేరే కాడకెళ్ళి మన రాష్ట్రంకి పెసరట్టు తినడం. మనమే తినం, అరే ఉంటదిరా, అది కొంచెం చల్లబడిపోతే చాలా డ్రై అయిపోతుంది, వద్దు. మీరు దాని మీద నూనె వేసుకోకండి. వారంలో 2 సార్లు, దోశ అయితే తింటారు కదా, వారంలో 2 సార్లు పెసరట్టు తినండి. బి కాంప్లెక్స్ లో కొంచెం భాగం పోతుంది. అవునా కదా? ఇన్ని పొళ్ళు ఉంటాయి మన ఇంట్లో. అవునా కదా? పుట్నాల పొడి మీరు 2 బుక్కలు రైస్ మీద వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తినండి. B12 పోతుంది, B6 కూడా పోతుంది. ఎంత కమ్మగా పోతుందో చక్కగా. అట్లా పుట్నాల పొడి, అట్లా పెసర్ పప్పుతోటి మీరు అవి తయారు చేసుకుంటారు. మళ్ళా ఏమంటారు, ఈ పనీర్ ఉంటది కదా, అది కూడా కన్జ్యూమ్ చేయండి వారంలో ఒక 2-3 సార్లు. B12 పోతుంది. మీకు నాన్ వెజ్ ఇష్టం అంటే చేపలు తినండి. ఇప్పుడు చేపలు చెప్పగానే అరే చేపలు ఫ్రై కావాలి అనేసి అంట. చేపలు ఫ్రైలు తినకండి, పులుసు లాగా చేసుకోండి, తక్కువ ఆయిల్ వేసుకోండి. అప్పుడు అట్లా తింటే మీకు B12 కవర్ అవుతుంది. సో ఖచ్చితంగా నరాల బలహీనతకి ఇవి పాటించాలి. అరే పుట్నాల పొడి డైలీ మన ఇంట్లో అవైలబుల్ ఉంటది. పల్లీల పొడిలో కూడా ఉంటది. పల్లీల్ని పూర్ మ్యాన్స్ బాదాం అంటారు. పూర్ మ్యాన్స్ బాదాం అంటే బాదాంలో ఉండే గుణాలు మీ పల్లీలో కూడా ఉంటాయి. అది మనం ఎట్లా మర్చిపోతాం చెప్పండి? అవునా కదా? దాంట్లో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటాయి ఎన్నో దాంట్లో, అవి తీసుకోండి. అట్లా
అట్లా సాల్వ్ అయిపోతుంది మీది నరాల పరేషాని, అంటే హెల్ప్ అవుతుంది మీకు జర. అవునవును. దాంతోపాటు మందులు వాడాలి, చెప్పేది ట్రీట్మెంట్లు చెప్పించుకోవాలి, కానీ అవి హెల్ప్ చేస్తాయి మీకు. అవును, ప్రివెన్షన్ ఇస్ Nutrition బెటర్ కూడా- దెన్ క్యూర్ అంటారు కదా. సో prevention- ముందుగానే ఇలాంటివన్నీ మనం చేసుకుంటే అన్ని సఫిషియెంట్ గా ఉంటాయి అనిపిస్తుంది అసలు. ఇప్పుడు అందరికి బర్గర్లు కావాలి, పిజ్జాలు ఆ. కావాలి, పిల్లలకి కూడా. అవును, పిల్లలకి ఎందుకు, మనకు కూడా. అంతే, ఆకలి మన బట్టే అయితే. వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఎవ్వరు తింటలేరు అనుకోండి ఆ. పిజ్జాలు బర్గర్లు. అందరు పెసరట్టులు తింటున్నారు, పుట్నాల పొడి దోశ తింటున్నారు, లేకపోతే పుట్నాల పొడి ఏమో రైస్ లో కలుపుకొని తింటున్నారు. అంటే ఈ పిజ్జా దుకాణాలు ఉంటాయా? అసలు లేవు. మనం కొంటున్నాం కాబట్టి అవి ఉంటున్నాయి. చాలా బాగా చెప్పారండి. నిజంగా మనం అనుకున్నట్టుగానే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మర్చిపోయిన మన ఆహార పదార్థాలని కనుక ఇంక్లూడ్ చేసుకున్నారంటే ఇలాంటి రోగాలు అసలు నిజంగా అవును, రావండి. కొత్త పిజ్జా కొత్తవి వాళ్ళు అన్ని కూడా వింటున్నాం. పెసరపప్పు తోటి పిజ్జా తయారు చేస్తారు అప్పుడు. అవును, అవును కదా, నిజమే. అంతే కదా. అవును. సో చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు.